హాయ్ హలో నమస్తే నేను మీ ఆకాశ్ రామన్న ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకొచ్చా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు మారుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో పాటు ముథోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సిర్పూరు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బీఆర్ఎస్ కి షాక్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు పార్టీని వీడి ఒక్కొక్కరు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బీఆర్ఎస్ పార్టీని వీడుతుండటంపై జిల్లా వ్యాప్తంగా చర్చ సాగుతుండగా మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా పార్టీ మారబోతున్నారన్న ప్రచారం హాట్ టాపిక్ గా మారింది. ఇంద్రకరణ్ రెడ్డి 4 రోజుల కిందట తన నివాసంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో చర్చలు జరపడం దుమారం రేపుతోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఇంద్రకరణ్ రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలతో సీరియస్ గా చర్చలు జరపడం ఈ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తోంది. పార్టీ మారాలంటూ ఇంద్రకరణ్ రెడ్డిపై నాయకులు కార్యకర్తలు ఒత్తిడి తీసుకొచ్చారు. బీఆర్ఎస్ పార్టీ విధానాలపై ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారని, ఆ పార్టీలో కొనసాగితే తమకి రాజకీయ భవిష్యత్తు ఉండబోదంటూ ఇంద్రకరణ్ రెడ్డికి పార్టీ క్యాడర్ తెలిపింది. పార్టీ మారాల్సిందేనంటూ వారు పట్టుబట్టారు. అధికార కాంగ్రెస్ పార్టీలో చేరితే మిమ్మల్ని నమ్ముకున్న క్యాడర్కి న్యాయం జరుగుతుందని వారంతా స్పష్టం చేశారు. అయితే కార్యకర్తల ఒత్తిడిపై మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అక్కడికక్కడే స్పందించకుండా వేచి చూద్దామంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. బీఆర్ఎస్ పార్టీని వీడేది లేదని మాత్రం స్పష్టంగా చెప్పలేదని తెలిసింది. దీని కారణంగానే ఆయన పార్టీ మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. కార్యకర్తలు తన మన అభిప్రాయాల్ని వెల్లడిస్తున్నంతసేపు ఇంద్రకరణ్ రెడ్డి శ్రద్ధగా విన్నారే తప్ప వారికి అడ్డు చెప్పడం గానీ, వారి వాదనలు ఖండించడం కానీ చేయలేదని అంటున్నారు. ఈ పరిణామాల్ని గమనించిన చాలా మంది సీనియర్ నేతలు, కేడర్ ఇంద్రకరణ్ రెడ్డి పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారని బహిరంగంగానే చెబుతున్నారు. అలాగే ఖానాపూర్ నియోజకవర్గానికి చెందిన మరికొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సంకేతాలు పంపుతున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తనకు సన్నిహితుడైన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఇంద్రకరణ్ రెడ్డి టచ్లో ఉన్నారని, అయితే కొంతమంది పార్టీ సీనియర్లు అడ్డుపడుతున్నారనే సమాచారం కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వీరిద్దరి ప్రతిపాదనల్ని పరిశీలనలో కూడా తీసుకుందని, 1-2 రోజుల్లో అధిష్టానం తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ లో చేరితే నిర్మల్ నియోజకవర్గంతో పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలుంటాయి. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ముథోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గత కొద్ది రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి విఠల్ రెడ్డి తన అనుచరుల ముందు బీఆర్ఎస్ అధిష్టానం తీరుపై అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా కాంగ్రెస్ లో చేరాలంటూ ఆయనపై పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చినట్టు సమాచారం. జిల్లా అధ్యక్షుని హోదాలో ఆయన పార్టీ మారితే దాని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ పెద్దలు విఠల్ రెడ్డిని టార్గెట్ చేసినట్టు తెలిసింది. మాజీ మంత్రి ఇంద్రకరణ్ విఠల్ రెడ్డి అత్యంత సన్నిహితులు కావడంతో వీరిద్దరి నిర్ణయం ఒకే రకంగా ఉంటుందని అంటున్నారు. ఇద్దరు నాయకులు బీఆర్ఎస్ ను వీడితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోతుందని పార్టీ కార్యకర్తలు, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.